ఆర్టీసీఎల్ ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మన తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆర్టీసీకి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ ఇస్తాము, డిఏ బకాయిలు ఇస్తాము, ప్రభుత్వమును మన ఆర్టీసీ కార్మికులను మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. దీనిపై ఎన్నో పలుమార్లు మా మంత్రి గారికి, సంబంధిత ఎమ్మెల్యేలకు ఎందరికో వినతి పత్రాలు ఇచ్చినాము. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలే. దానికి నిరసనగా మా యొక్క జేఏసీ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. దీనికి ప్రభుత్వమే మాకు ముందుండి మీరు పోర్రెక్కి సమ్మెలో కానీ నెట్టి ఇప్పుడు తప్పించుకుంటుంది. వాళ్ళు మేము కార్మికులుగా మాకు కొంతమ్మ కోరిక లేదు. వాళ్ళు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిందే మేము చేయమంటున్నాం. మా కొంతమ్మ కోరికలు మేము ఏమి కోరుతలేం. వాళ్ళు చెప్పిందే అమలు చేయమని 2.5 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాము, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అయినా వాళ్ళకి స్పందన లేదు. కాబట్టి జేఏసీగా ఏర్పడి సమ్మెకు మా జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో విలీనం చేసి 2021 పిఆర్సీ కానీ ఉద్యోగ భద్రత కల్పించే వరకు మా యొక్క ఐక్య పోరాటము కొనసాగుతుంది. దీనికి సంపన్న వర్గాలు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ సహకరించాలని మా ఆర్టీసీ జేఏసీ తరఫున కోరుకుంటున్నాము.